అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గుల్యపాలెం దగ్గర బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో స్టీరింగ్ ఊడి డ్రైవర్ చేతిలోకి వచ్చింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, వజ్రకరూరు మండలం కమ్మలపాడు వద్ద ఇవాళ ఆర్టీసీ బస్సు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే ఉందో గుంతకల్ నుంచి ఉరవకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా కమ్మలపాడు సమీపంలోకి రాగానే స్టీరింగ్ డ్రైవర్ చేతికి ఊడి వచ్చింది. పూర్తి స్థాయిలో స్టీరింగ్ సంబంధించిన రాడ్తో పాటు స్టీరింగ్ మిగిలిన పరికరాలు కూడా డ్రైవర్ చేతికి రావడంతో ఒక్కసారిగా అందులో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ సమస్ఫూర్తితో వ్యవహరించడంతో పక్కనే ఉన్న పొలం గట్లో ఈ బస్సు దూసుకెళ్లింది. ఏదైనప్పటికీ డ్రైవర్ అప్రమత్తం లేకపోతే దాదాపు బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడే పరిస్థితి లేదు. డ్రైవర్ అప్రమత్తం వల్లే తాము ప్రాణాలు కాపాడుకున్నామని అక్కడ ఘటనలో బస్సులో ఎవరైతే ప్రయాణికులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు అంటే నాణ్యత ఏదైతే అంటారో బస్సులు బయటకు వెళ్ళినప్పుడు దాన్ని అన్ని పరీక్షలు చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ బస్సు ఘటనతో అయినా ఇటు ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అవుతారు లేదు వేచి చూడాలి. మమత, అయితే డిపో నుంచి బయటికి వచ్చేటప్పుడు మీరు చెప్పినట్టుగా చెక్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం ఏం చెప్తుంది మరి? మమత, ఇప్పటికే మనం చూస్తున్న ఆర్టీసీ బస్సు కాలచలన బస్సులు చాలా ఉన్నాయి. అయితే వాటి కూడా చూస్తూ మంత్రంగానే అదే బస్సు బయటికి తీసే సమయంలో పరీక్షలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి. తగిన సిబ్బంది లేకపోవడం కారణం అని చెప్తున్నారు. మరోవైపు ఇదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణకు ఆదేశించారు. బస్సు వచ్చే సమయంలో దానికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారా లేదన్న కోణంపై కూడా ఆర్టీసీ అధికారులకు వచ్చేందుకు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.